కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి యనమల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని, నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్న దానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. ప్రజలు మంచి చేసినా ప్రభుత్వాలకే తోడుగా ఉంటారని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను దోచేసి ధనవంతులయ్యారని విమర్శించారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడర్ నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలనండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలనండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలామంది ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనర్హుడనేటువంటి ఈ రోజున తీర్పిచ్చారు. ఎందుకంటే 11 సీట్లతో ప్రతిపక్షం హోదా కూడా రాదు, 10% ఉండాలి టోటల్ నెంబర్లో. అంటే పరిపాలన ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఈనాడు ప్రజలిచ్చినటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూలీ చేశారనేటువంటిది ప్రజలిచ్చినటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తే నేను అందుకని ఒకసారి మీకు జ్ఞాపకం కలదు, హైదరాబాద్ ప్రెస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారుణంగా పోయాడు వెనక్కి. ఇంత దారుణంగా ఏ చీఫ్ మినిస్టరు, ఏ నాయకులు, ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా పోలేదు ఇప్పుడు. అందుచేత ఆయనకి సరి అయినటువంటి గుణపాఠం ప్రజలే బుద్ధి చెప్పారు. సరే, పొలిటికల్ పార్టీలన్నీ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించారు, కానీ అదొక ప్రచారం జరిగింది కానీ అతనికి వ్యతిరేకంగా. కానీ మనం ఎంత ప్రచారం చేసినప్పుడు కూడా ప్రజల్లో కూడా అది నాటుకుపోయింది, ఈయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా. అతనితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జెస్, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ పార్టీ ప్రజలు కానీ ఎవరు చూసినప్పుడు కూడా దొరికింది అలాగా దోచుకోవడం అనేటువంటి కార్యక్రమం పెట్టారు తప్ప ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు. దానికి మన నియోజకవర్గం కూడా పెద్ద ఉదాహరణ. మీకంటే మీకే బాగా తెలుస్తాయని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత ఈనాడు ఇంత దారుణమైన రిజల్ట్కి కారణం ఆయన ఎంచిపోయాను అనుయాయులు. అందుకనే మంత్రులు, ఒక్క మంత్రి, అది కూడా అతి కష్టం మీద గెలిచాడు ఒక మంత్రి కూడా. మంత్రులు అందరూ వెళ్ళిపోయారు, స్పీకర్ వెళ్ళిపోయారు, అందరూ పోయారు.
ఇంకా దారుణమైనటువంటి ఓటమిని చవిచూసినటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కానీ అది ఎగ్జిస్టెంట్ ఉంటుంది అనేటువంటి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఒకసారి నమ్మారు, ఆనాడు 19లో నమ్మారు ప్రజలు. ఒక ఛాన్స్ ఇస్తే కుర్రోడు కదా బాగా చేస్తాడేమో అని నమ్మారు. ఈరోజు టెస్టెడ్ క్యాండిడేట్ మళ్ళీ రికవర్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టం. ఇంకా భవిష్యత్తు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉండదనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు తీర్పించారు. చేత ఇప్పటికైనా పార్టీ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలను ఎక్కడ విమర్శిస్తే ప్రతిపక్షాలను అణిచివేయాలనుకుంటే ఇవి జరగవనేటువంటి ఒక పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా పార్టీలు ఉండవు, ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యంలో రూలింగ్ పార్టీ ఉంటుంది, ప్రతిపక్షాలు కూడా రూలింగ్ పార్టీకి సమానంగానే ఉంటుంది. అంచేత ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ జరుగుతుంది తప్ప దాన్ని అగౌరవపరిస్తే ఇటువంటి తీర్పులే వస్తాయి. అంచేత జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి పొరపాటు. అతను ఏదో ఆశించాడు, తర్వాత అతని పేపర్ను కూడా అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద, నా మీద కాదనుకోండి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద ప్రతిపక్షాల మీద దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ ఇట్లా ఒకసారి చేస్తూ ఉంటే కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే రాశాను 2 సార్లు లెటర్లు సాక్షి రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా నన్ను తుగ్లక్ డైనాసిటీ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణలు. ఈ ఉదాహరణలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, కానీ ఆయనకి జ్ఞానం రాలేదు, జ్ఞానోదయం కాలేదు. అంటే నాకు 151 ఇచ్చారు కదా, నేనే అన్నింటికీ సమర్థుడిని, ఎవరో సజ్జలు లాంటి ఒకటి వేసుకున్నాడు, అదైనా వాళ్ళ మాటన్నా విన్నాడో లేదో తెలియదు, కానీ మొత్తం ఎవరి మాటన్నా కానీ ఇంత దారుణంగా ఉండేవాడు కాదు. అంతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి తనే కారణం, తన పరిపాలనే కారణం, తన అవినీతే కారణం, తన అక్రమాలే కారణం, తన అకృత్యాలే కారణం, తన లాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కారణం. చట్టం లేదు, అదేవిధంగా పరిపాలన లేదు. ఈ మధ్యన 24 దేశాల్లో ఎలక్షన్స్ జరిగాయి. 24 దేశాల్లో ఎలక్షన్లో మేజర్ దేశాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంటే జరిగింది ఎక్కువ. ఉదాహరణకి ఈరోజున ట్రంప్ ఎలక్షన్ జరగబోతుంది. ఇంకా ట్రంప్ పోటీ చేస్తాడో లేదని తెలియదు, కానీ అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత దారుణం చేశాడో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు శిక్ష పడింది. అతను ఎంతవరకు డిస్క్వాలిఫై అవుతాడో, ఎంతవరకు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాడో ఇంకా అప్పీలేట్ కోర్టు నిర్ణయించారు అమెరికాలో. అంటే ఇటువంటి చర్యలు చేశారు, మూర్ఖత్వ చర్యలు చేశారు. 2 తగ్గిపోయాయి, సింగిల్ డిజిట్ వచ్చేసాయి దగ్గర. ఒక సందర్భంలో 14 సీట్లు రావచ్చు అని అన్నా, ఇంచుమించు అట్లాగే మధ్యలో వచ్చింది. లాస్ట్ టైం కూడా అట్లాగే చెప్పాను, చిరంజీవి గారు 18 సీట్ల కంటే 20 లోపు వస్తే తప్ప పై రావాలి. అంటే ప్రజల యొక్క నాడి తెలుసుకోలేనటువంటి నాయకుడు కాదు. ప్రజల నాడి తెలుసుకోవాలి, నాడి తెలుసుకుని ప్రజల సౌకర్యాలు సమకూర్చాలి. అప్పుడు పర్మనెంట్గా వాళ్ళ గుండెల్లో, ఎలక్షన్ అనే కాదు, వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు. ప్రజల గుండెల్లో నిలవాలంటే ఒక ఎమ్మెల్యేగానే ఉండక్కర్లేదు, ఎంపీగానే ఉండక్కర్లేదు, సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేస్తూ ఉంటే కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే రాశాను 2 సార్లు లెటర్లు సాక్షి రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా నన్ను జాగ్రత్తగా చూడడం మొదలెట్టారు సాక్షి. మనం ఏం తప్పు చేయం కాబట్టి మనకి ఆ భయం కూడా లేదు. అంటే ఏదైనా పత్రికలైనా పత్రికలు మిగతా పత్రిక గురించి మీకు చెప్పక్కర్లేదు. ఏ విధంగా అణిచివేత కార్యక్రమాలు చేశారు అంటే మీడియాను వదలలేదు, ప్రతిపక్షాన్ని వదలలేదు, ప్రజలను వదలలేదు, న్యాచురల్ రిసోర్సెస్, రాష్ట్ర సంపదను వదలలేదు. రాష్ట్ర సంపద పోతే ఎవరికి నష్టం? రాష్ట్ర ప్రజలకే నష్టం. ఆ సంపద ఖజానాకు వస్తే ఖజానా ద్వారా ప్రజలకు సాయం చేస్తారు, ఆ ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి, అభివృద్ధి చేయడానికి. ఈనాడు అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? ఎంచేతంటే వీళ్ళు రాష్ట్ర సంపదను ఖజానాకు మళ్ళించలేదు, వీళ్ళ జేబుల్లోకి మళ్ళించారు. అది ప్రజలు గుర్తించారు. అంచేత ఎప్పుడైతే ప్రజలు గుర్తించారో వీళ్ళకి గుణపాఠం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఒకసారి చెప్పాను, నేషనల్ స్టేట్ ప్రెస్, న్యూ రిచ్ తయారు చేశారు వీళ్ళు. ఒరిజినల్ రిచ్ వేరే ఉంటారు. న్యూ రిచ్ అంటే ప్రజల సంపాదించిన ప్రజల యొక్క సంపదని దోచేసి ధనవంతులయ్యారు. దానికి చాలా ఉదాహరణ, మంది కూడా ఉదాహరణ. గ్రామ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా
ఉన్నట్టు మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కాకపోవచ్చు, చాలామంది 90% అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దోపిడీ వ్యవస్థగా తయారైంది. ప్రజలు సరైన సమయంలో తిరస్కరించారు. అంచేత ఎలక్షన్ ఓట్ అనేటువంటిది చాలా ముఖ్యం. అంచేత ఈనాడు ప్రజలందరూ కూడా, రైతులే కాదు, మహిళలే కాదు, యువత కాదు, బలహీన వర్గాలు కాదు, ఎవరు చూసినప్పటికీ కూడా ఈనాడు తిరుగుబాటు చేశారు కాబట్టి అతనికి 11 చోట్ల సరిపెట్టారు. ఇంకా నేను ఒకసారి సందర్భంలో ఉన్న జ్ఞాపకం లేదు. ఎక్కడన్నా ఫస్ట్ ఏదో మన గవర్నమెంట్ రాగానే, సెంట్రల్ గవర్నమెంట్ రాగానే లా మినిస్టర్ చేశాడు. చాలా తక్కువ టైం లా మినిస్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ లా మినిస్టర్ సెంట్రల్లో ఆయనే. కొద్ది రోజులు చేసిన తర్వాత ఆయనకి పరిపాలనా విధానం సరిపడక రిజైన్ చేసి మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెట్టారు. అప్పుడు కూడా ఏం పదవులు సంపాదించలేదు, పదవులు చేయలేదు. ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు అంబేద్కర్ గారు. అందుచేత ఏంటంటే, కానీ ఈరోజు చిరస్మరణీయుడు. ఎప్పుడు చూసినా అంబేద్కర్ గారు దండ వేయకుండా ఎక్కడికి వెళ్తాం, అంబేద్కర్ గారు తలుచుకోకుండా ఏం చేయదు. ఎందుచేత ఆయన రచించిన రాజ్యాంగం మనం ఉంది. అంచేత ఎప్పుడు కూడా మనుషులు మంచి చేసిన వాళ్ళని గుర్తిస్తారు తప్ప చెడు చేసినటువంటి వాళ్ళు ఎవరిని గుర్తించరు. ఈ చెడుగా ప్రవర్తించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్తారు అనేటువంటి చాలామంది అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఎందుచేతంటే ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ, అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు. సైలెంట్ ఓటింగ్ అంటే భయపడేదో బయటికి రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటిది, సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎంచేతంటే మన రాష్ట్రంలో అతను 151 నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే, మెజార్టీ ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు. అతను ఏదో నేను నవరత్నాలు అని చెప్పాడు, కానీ నవరత్నాలు అది నమ్మించి మోసం చేశాడు అనేటువంటిది మేము చాలాసార్లు చెప్పాను, నేను కూడా చెప్పాను. కానీ ప్రజలు నమ్మారో లేదో తెలియదు. కానీ